హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 2026లో పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం మీ లక్ష్యమా? అయితే మీ కలను నిజం చేసే ఒక భారీ సువర్ణ అవకాశం మీ తలుపు తట్టబోతోంది. మీ అందరికీ తెలుసు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఏకంగా 11,639 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పోలీస్ రిక్రూట్మెంట్లో ఒకటి కూడా కానుందని అంటున్నారు. ఇంతకీ ఈ భారీ నోటిఫికేషన్కి మీరు అర్హులేనా? కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, అలాగే వయసు ఎంత ఉండాలి, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలతో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది వివరిస్తాను. ఈ సమాచారం మీ ప్రిపరేషన్కి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అందువల్ల వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. భారీ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఏపీలో. ఎందుకంటే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్కి ఇప్పుడు ఎందుకంత స్పెషల్ అంటే, ఏపీ పోలీస్ శాఖలో సివిల్ కానీ, ఏపీఎస్పీ కానీ, ఇలాంటి విభాగాల్లో, వివిధ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు కానీ అండ్ పోలీస్ కానిస్టేబుల్, ఈ మొత్తం పోస్టులు కలిపి 11,639 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇదివరకే పూర్తయినటువంటి 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి ఇది అదనం అనమాట. ఇది పూర్తిగా కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఈ మధ్య ఈ ఖాళీల భర్తీ మీద 6 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ఆదేశించింది. అందువల్ల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ టైం మాత్రం వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెడితే రేసులో మీరే ముందుండే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీస్ ఉద్యోగం మీరు సాధించాలంటే మీరు పకడ్బందీగా ఎంపిక ప్రక్రియని దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ మీద మీకు పూర్తి క్లారిటీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సాధారణంగా ఈ ప్రక్రియలో మొత్తం 5 దశలు ఉంటాయి. ఫస్ట్ది ప్రిలిమినరీ రిటన్ టెస్ట్. ఇది ఫస్ట్ స్టెప్. ఇందులో క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పిఎంటీ అంటారు. ఈ స్టేజ్లో మీ ఎత్తు, ఛాతీ కొలతలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, శారీరక సామర్థ్య పరీక్ష అంటారు. మీ ఫిజికల్ ఫిట్నెస్ని టెస్ట్ చేయడానికి రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ ఇలాంటి టెస్ట్లు అనేవి అందులో ఉంటాయి. ఇది థర్డ్ స్టెప్. ఇంకా ఫోర్త్కి వచ్చేసరికి ఫైనల్ రిటన్ టెస్ట్. మీ ర్యాంక్ని, ఉద్యోగాన్ని నిర్ణయించేది అసలైనటువంటి పరీక్ష ఇదే. ఇందులో మీరు సాధించినటువంటి మార్కులే ఫైనల్గా మీ మెరిట్ లిస్ట్లో మీ పేరుని నిలబెడతాయి. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి వైద్య పరీక్షలు లాస్ట్లో, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను. ఇది కూడా పూర్తయిపోతే చివరిగా మీ హెల్త్ స్టాండర్డ్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఫేక్ పెట్టారా, ఇట్లాంటివన్నీ చూసుకొని వెరిఫై చేసిన తర్వాత ఓకే అనుకుంటే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ 5 దశలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేస్తేనే మిమ్మల్ని ట్రైనింగ్కి పంపించడానికి అవకాశం అయితే, పోలీస్ ట్రైనింగ్ పంపించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక విద్యార్హతలు ఎవరు అప్లై చేయొచ్చు అంటే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావాల్సినటువంటి కనీత అర్హతలు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే వివరాలన్నీ కూడా గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా అంచనా వేసినవి. రాబోయే కొత్త నోటిఫికేషన్లో చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది, లేదా అలాగే ఉండే అవకాశం కూడా ఉంది. అందువల్ల అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక 1-2 సార్లు మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయడం మర్చిపోవద్దు. ఇక పోలీస్ కానిస్టేబుల్స్కి వచ్చేసరికి ఏపీలో కానిస్టేబుల్ పోస్టుకి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయి ఉండాలి. అయితే గతంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ చదివి ఉంటే చాలు అని చెప్పేసి ఇది వెసులుబాటు అయితే ఇచ్చారు. ఈసారి కూడా ఈ వెసులుబాటు ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక దీని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి ఎస్ఐ పోస్ట్కి పోటీ పడాలంటే మీరు యూజీసీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది. గతంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇంటర్లో పాస్ అయ్యి డిగ్రీ చదివి ఉంటే సరిపోతుందని చెప్పేసి పేర్కొన్నారు. ఈసారి కూడా అలాంటి బెనిఫిట్ ఇవ్వచ్చు. ఇంకా వయోపరిమితికి వచ్చేసరికి అంటే ఏజ్ రిలాక్సేషన్, అందరికీ ఇదే టెన్షన్. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామందికి వేధించేటువంటి ప్రశ్న ఏంటంటే, మిగతా వాటికన్నా కూడా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కన్నా కూడా ఈ పోలీసు ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మరి ఏం చేస్తారనేది చూడాలి. నేను చెప్తాను దాని గురించి. గత నోటిఫికేషన్ ప్రకారం అసలు వయసు వివరాలు ఎలా ఉన్నాయంటే, కానిస్టేబుల్కి సాధారణంగా 18 నుంచి 24 కానీ 27 ఏళ్ల మధ్య అయితే ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికేమో 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు అయితే ఉంటుంది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 ఏళ్ల వరకు కూడా వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి, ఏజ్ రిలాక్సేషన్లో చాలా కాలంగా
నోటిఫికేషన్ రాకపోవడంతో అభ్యర్థులు వయోపరిమితిని పెంచాలని చెప్పేసి కోరుతున్నారు. గతంలో నోటిఫికేషన్ ఆలస్యమైనప్పుడు కూడా ప్రభుత్వం ఒక 2-3 ఏళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వయోపరిమితి పెంచే అవకాశాలు ఉందని చెప్పేసి అని అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోపుగా ఆ ప్రక్రియ అయితే జరిగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది కేవలం అంచనా మాత్రమే. దాని మీద పూర్తి క్లారిటీ రావాలంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక 5th స్టేజీకి వచ్చేసరికి శారీరక ప్రమాణాలు PMT అండ్ PETకి వచ్చేసరికి మీరు ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. పోలీసు ఉద్యోగం అంటేనే కేవలం చదువు మాత్రమే కాదు, శారీరక దారుఢ్యం అనేది కంపల్సరీగా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్లో మీరు ఫిజికల్ టెస్ట్లు చాలా కీలకమైనవి కాబట్టి అవన్నీ ఏంటనేది ఒకసారి నేను చెప్తాను చూడండి. శారీరక కొలత పరీక్షలు అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు PMTలలోకి వచ్చేసరికి ఈ టెస్ట్లో కొలతలు సూచించిన విధంగా ఉన్నాయో లేవా అని గత నోటిఫికేషన్ ప్రకారం మనం ఒకసారి చూసుకుంటే SI పురుషులకు వచ్చేసరికి ఎత్తు కనీసం 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతీ గాలి పీల్చకముందు 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. ఇక SI మహిళలకు వచ్చేసరికి ఎత్తు కనీసము 152.5 సెంటీమీటర్లు ఉండాలి. బరువు వచ్చేసరికి 40 కేజీల ఉండాలి. కానిస్టేబుల్ పురుషులకు వచ్చేసరికి అంటే మెన్ వచ్చేసరికి సివిల్లో అయితే ఎత్తు కనీసం 167.6 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. కానిస్టేబుల్ PC మహిళలకైతే సివిల్స్లో ఎత్తు కనీసం 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక ఏజెన్సీ ప్రాంతాల ST అభ్యర్థులకి కొలతలో కొంచెం రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఇక శారీరక సామర్థ్య పరీక్ష అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అంటారు. ఇందులో PMTలో క్వాలిఫై అయ్యి మీకు అన్ని అర్హతలు ఉన్నాయి అనుకున్నప్పుడు మిమ్మల్ని మీకు PET టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇది కూడా చాలా ముఖ్యం అనమాట. SI అండ్ కానిస్టేబుల్ వీళ్ళకి 1600 మీటర్ల పరుగు ఉంటుంది. ఇది తప్పనిసరి ఈవెంట్ ఇది ఒక లిమిటెడ్ టైం ఇస్తారు. ఆ లిమిటెడ్ టైంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్ అనేది మస్ట్గా ఉంటుంది. ఇది ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంటుంది. SI అండ్ కానిస్టేబుల్ మహిళలకు వచ్చేసరికి 800 మీటర్ల పరుగు ఉంటుంది. అలాగే లేదంటే 100 మీటర్ల పరుగు లేదా లాంగ్ జంప్ అనేది ఉంటాయి. పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈవెంట్స్ టైమింగ్స్ తర్వాత దూరాలు వంటి ఖచ్చితమైన వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు అని ఉంటే అప్పటికి ఇస్తారు. గ్రౌండ్ ప్రాక్టీస్ మాత్రం అస్సలు లైట్ తీసుకోవచ్చు. ఇప్పటి నుంచే మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టండి. ఇక ఎగ్జామ్స్ విధానం ఎలా ఉంటుంది, మీ ర్యాంక్ నిర్దేశించేది ఇక్కడే కాబట్టి మీకు వచ్చే ఉద్యోగం వచ్చేది దీన్ని బట్టే కాబట్టి పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఏపీలో భర్తీ చేయబోయేటువంటి ఈ పోలీస్ కానిస్టేబుల్ అండ్ SIకి సంబంధించినటువంటి రాత పరీక్షలలో ప్రిలిమ్స్ మెయిన్స్ అనే 2 దశలు అయితే ఉంటాయి. ఒకటి ప్రిలిమ్స్ పరీక్ష అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జాము. ఈ పరీక్షలో మార్కులు అనేవి ఫైనల్ సెలక్షన్లో కలపరు. జస్ట్ ఇది ఫిజికల్ టెస్ట్లకి అర్హత సాధించడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇక కానిస్టేబుల్ ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి 200 ప్రశ్నలతో 200 మార్కులకు ఒకే పేపర్ అనేది ఉంటుంది. ఇందులో అథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అనేవి ఉంటాయి. SI ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అథమెటిక్ అండ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సెకండ్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ 2 పేపర్లో కూడా కనీస మార్కులు క్వాలిఫై అవ్వాలి. ఇంకా రెండోది ఫైనల్ రాత పరీక్ష అంటే మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే మెయిన్స్కి పిలుస్తారు. మీ ఫైనల్ ర్యాంకు ఈ పరీక్షలలో వచ్చేటువంటి మార్కుల మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక కానిస్టేబుల్ మెయిన్స్ ఇది ఒకే పేపర్గా ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ వంటి సబ్జెక్టులు అయితే ఉంటాయి. SI మెయిన్స్కి వచ్చేసరికి ఇందులో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఉర్దూ ఇది క్వాలిఫైయింగ్ పేపర్లు. ఇంకా పేపర్ 3 and 4కి వచ్చేసరికి అథమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటాయి. ఈ 2 పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ విధానాలు ఉంటాయి. వీటిలో సాధించినటువంటి మార్కుల ఆధారంగానే మీకు జాబ్ అనేది మీ SI ర్యాంక్ అనేది డిసైడ్ చేస్తారు. ఇక ఫ్రెండ్స్ 11,639 పోస్టులతో వస్తున్నటువంటి ఈ ఏపీ పోలీస్ నోటిఫికేషను మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశము. యూనిఫామ్ వేసుకోవాల్సిన కళ్ళగంటున్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశము. ప్రభుత్వ ప్రకటన, హైకోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రావడం అనేది ఖాయంగా అయితే కనిపిస్తుంది. ఇందుకు మీరు ఆలస్యం అయితే చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇవాళ నుంచే మీ ప్రిపరేషన్ని పక్కా ప్లానింగ్తో మీ ప్రిపరేషన్ అయితే చేయండి, మొదలు పెట్టండి. అలాగే దీంతో పాటుగా అత్యంత ముఖ్యమైనది గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా. చదువును, గ్రౌండ్ ప్రాక్టీస్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ మీకు
ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ భారీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక్కో పోస్ట్కి సిలబస్ విశ్లేషణ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీలు కానీ, ఏ పుస్తకాలు చదవాలి ఏంటి, తర్వాత టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా నేను త్వరలో మరిన్ని డీటెయిల్స్తో వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తా. ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా నొక్కితే మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎంత తొందరగా మీరు చేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళు కూడా పంపించి మన ఫ్రెండ్స్కి చెప్పుకొని మీరు చేస్తే మాత్రం మీకు కరెంట్ అఫైర్స్ వీడియోలు కానీ, ఈ ప్రిపరేషన్ వీడియోలు కానీ అన్నీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి ఈ 2 ఛానల్స్ లింక్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. 2 పనికొచ్చేవి 2 చేయండి. మీకు ఇక మీ పోలీస్ కళను నిజం చేసుకునే ఈ జర్నీలో నేనైతే తోడుంటాను. మీకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ చదవడానికి ప్లస్ గ్రౌండ్ ప్రాక్టీస్ 2 మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఆంధ్ర ఎగ్జామ్స్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.